మాజీ డీఎస్పీ ప్రవీణ్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. విచారణ జరుగుతుండగానే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నత స్థానంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసే డివైస్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలా ధ్వంసం చేసిన ఆ డివైస్లను అడవుల్లో పడివేసినట్లు గుర్తించారు. ఆ డివైస్ మరొకరికి దొరికినా పనికి రాకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం వ్యవహారంలో మీడియా సంస్థ యజమాని సైతం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రణీత్ రావుకు ఆ నెంబర్లు ఇచ్చింది ఆ మీడియా సంస్థ యజమాని అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని దగ్గర ఏకంగా ఓ సర్వర్ పెట్టి ఈ ట్యాపింగ్ వ్యవహారం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వేర్వేరు సర్వర్లు ఏర్పాటు చేసుకుని ప్రణీత్ రావు మరో 2 సర్వర్లను వేరే చోట్ల ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సర్వర్లను కూడా వరంగల్, సిరిసిల్లలో ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశంపై పోలీసులు మరింత కూపీ లాగేందుకు విచారణ జరుపుతున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. విచారణ జరుగుతుండగానే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉన్నత స్థానంలో ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసిన డివైస్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలా ధ్వంసం చేసిన ఆ డివైస్లను అడవుల్లో పడివేసినట్లు గుర్తించారు. ఆ డివైస్ మరొకరికి దొరికినా పనికి రాకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, మొత్తంగా ఈ డివైస్ ను కూడా ధ్వంసం చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఇందులో మరికొంతమంది కీలక మీడియా వ్యక్తులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మూడవ రోజు కస్టడీలో భాగంగా ప్రణీత్ రావును విచారించిన సందర్భంలో అనేక కీలక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసిన తర్వాత అతని నివాసంలో కూడా ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న సందర్భంలో కూడా ఆ డైరీలో అనేక నెంబర్లు, ముఖ్యంగా ప్రముఖులకు సంబంధించి, ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినవి కాకుండా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలకు సంబంధించినవి, ఇలా అనేక నెంబర్లు కూడా వారు గుర్తించారు. అయితే ఇవన్నీ మొత్తం ప్రణీత్ రావు తన వ్యక్తిగతంగా కొన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేసినటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వాటిపై పూర్తి స్థాయిలో కూపిలాగే ప్రయత్నం అయితే మనకు ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. మొత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు ద్వారా ఈ విషయాలను రాబట్టే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్లోనే అతన్ని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతనితో కలిసి ఆ టీంలో పనిచేసిన ఎస్ఐ నిన్న ఒక సిఐతో కూడా ఒక ఎస్ఐని విచారించారు. ఈ రోజు కూడా కొంతమందికి నోటీసులు పంపించారు. అంటే వారందరి ద్వారా కూడా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తన టీంలో పనిచేసే వారందరికీ కూడా ప్రమోషన్స్ ఆశ చూపెడుతూ చాలా విషయాలు, అంటే నిబంధనలకు విరుద్ధంగా వారి ద్వారా పనులు చేయించుకున్నట్టుగా కూడా ప్రస్తుతం విచారణ వెల్లడవుతుంది. ఇట్లా ఒక్కొక్కటిగా విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 42 హార్డ్ డిస్క్లను దాన్ని ధ్వంసం చేసినట్టుగా అంగీకరించినటువంటి ప్రణీత్ రావు వాటిని వికారాబాద్ అడవుల్లో పారేశాడని కూడా చెప్తున్నాడు. ఈ క్రమంలో వాటిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆల్రెడీ ఏదైతే ఐఎస్బీ ఆఫీస్కు ఆల్రెడీ వెళ్ళి అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్, ఎక్కడైతే ఈ సీడీలను ధ్వంసం చేశాడో, ఆ డిస్క్ను ధ్వంసం చేశాడో ఆ ప్రాంతం కూడా వెళ్ళి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. మొత్తం మీద అంటే ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రణీత్ రావు ఇవన్నీ ఎందుకు చేశాడు, తనకు సంబంధించి తను ప్రేరేపించిన వ్యక్తి ఎవరు, అతను వెనుకున్న వారు ఎవరనే విషయాన్నే ప్రధానంగా ఆరా తీసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అప్పటి అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రోద్బలం ఉంది. వారితో పాటుగా ఒక పోలీస్ అధికారి, సీనియర్ అధికారి కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. కాబట్టి వాటికి సంబంధించే ప్రస్తుతం కీలకంగా విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా వచ్చే రోజుల్లో ఈ కేసు అయితే సంచలనంగా మారబోతుందని మాత్రం కాదులని నిజం. ఇప్పటికే చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టి ఉన్నారు. ఎందుకంటే చాలా సున్నితమైన అంశాలు, తర్వాత రక్షణ పరంగా కావచ్చు, భద్రతా పరంగా కావచ్చు, వాటిని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వాటిని యథేచ్ఛగా తన వ్యక్తిగతమైన పెండేలకు మార్చుకోవడం కావచ్చు, ఆ డేటా అంతా కూడా తస్కరించడం కావచ్చు, ఆ డేటాను ధ్వంసం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరిగాయనేటువంటి వాదన ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కావచ్చు పోలీసులు చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఫోన్ ట్యాపింగ్తో పాటు కొంతమంది రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు, ఆ తర్వాత కొంతమంది కీలకమైన వ్యక్తులు, అంటే ప్రముఖ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన డేటాను కూడా వారికి సంబంధించిన ఫోన్ కాల్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కారణాలను అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మీడియా సంస్థకు సంబంధించిన ప్రతినిధి పేరు పదే ప్రస్తుతం అయితే తెరపైకి వస్తుంది. అతని నివాసంలో కూడా ఒక సర్వర్ ఏర్పాటు చేసి ఇదంతా నడిపినట్టుగా చెప్తున్న క్రమంలో
సందర్భంలో ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. మొత్తంగా వీరందరికీ ఏకకాలంలో నోటీసులు పంపి వారిని ఒక్కొక్కరిగా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే ప్రణీత్ రావుతో పాటుగా ఈ మొత్తం విధులు నిర్వహిస్తున్న సందర్భంలో వారికి సంబంధించి కూడా నోటీసులు పంపి వారిని కూడా ప్రణీత్ రావుతో పాటు కూర్చోబెట్టి ఒకేసారి వారిని విచారించి అతడు చెప్పిన క్వశ్చన్స్కు వారు చెప్తున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మా రెండింటి మధ్య ఖచ్చితంగా అంటే పొంతన ఉందా లేదా, పొంతలే సమాధానాలు చెప్తున్నారా, ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. చాలా ఆధారాలు ఇప్పటికే సేకరించి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ప్రణీత్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ కావచ్చు, టెలిఫోన్లో కూడా అతను డిలీట్ చేసినవన్నీ కూడా మళ్ళీ రిట్రైవ్ చేశారు, అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో అన్ని విషయాల్లో టెక్నికల్గా కూడా పూర్తి ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ కూడా ఒక ఎఫ్ఎస్ఎల్ టీం కూడా దీనికోసం ప్రత్యేకంగా పనిచేస్తుంది. అంటే గతంలో జరిగినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతోంది. వాటన్నిటిని తీసుకున్న తర్వాత అప్పుడు ఈ కేసులో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కేసు మరింత సంచలనంగా మారబోతుంది. కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులతో పాటుగా అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇప్పటికే డిపార్ట్మెంట్ లోనే కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే ప్రధానంగా అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కీలకంగా ఈ వ్యవహారాన్ని నడిపించారనేది ప్రస్తుతం ఉన్న నాయకుల ఆరోపణ. అయితే దీనికి సంబంధించి ఎవరి పేర్లైనా చేర్చే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా అంటే ప్రత్యేకంగా మనం పేర్లను ప్రస్తావించడం సరికాదు, కానీ కీలకమైన అప్పుడు అధికారంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొందరు పేర్లైతే ప్రధానంగా ఫలితంగా చెప్పినట్టుగా చెప్తున్నారు. అంటే అతనికి సంబంధించి అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి అతని గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు ప్రధానంగా పార్టీలో చురుకుగా వ్యవహరించిన వ్యక్తి ఎంత చేపించారని ఆరోపణ చేసింది. తర్వాత మీడియా సంబంధించిన ఒక అధిపతి, అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఇదంతా కూడా చేపించాడనేటువంటి ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తోంది. వీటి అన్నిటికి సంబంధించి చాలా సున్నితమైన అంశం కాబట్టి వీటిని చాలా లోతుగా దర్యాప్తు చేస్తుంది పోలీసు వర్గాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. మొత్తం పూర్తి ఆధారాలతో ముందుకెళ్ళే భావనలో ప్రస్తుతం అయితే టీం ఉంది. సో అవన్నీ కూడా పూర్తిగా ప్రణీత్ రావు ద్వారా మొత్తం బయటపెట్టిన తర్వాత, అంటే ప్రణీత్ రావు ఇప్పటికీ చాలా వరకు కొన్ని విషయాలు అంగీకరించాడు. వాటిని టెక్నికల్గా కూడా ఆల్రెడీ ఆధారాలు సేకరించి ఉన్న ఆధారాలు అతను ముందు పెట్టి మరీ వాటిని రుజువు చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం చాలా మంది ప్రముఖులకు నోటీసులు పంపించేందుకైతే ఆల్రెడీ పోలీస్ టీం రంగం సిద్ధం చేస్తోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతో ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే నిబంధనల విరుద్ధంగా సర్వర్లను ప్రభుత్వం సంబంధించిన సర్వర్లను వ్యక్తిగతంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలో పెట్టడం అనేది నిబంధనలకు చాలా విరుద్ధం. ఆ తర్వాత అతను ప్రభుత్వ ఉద్యోగం ఉండి భద్రతకు సంబంధించి చాలా సున్నితమైనటువంటి విషయాలన్నీ కూడా తన పెన్ డ్రైవ్ లో వాటిని పొందుపరచుకోవడం, వాటిని తీసుకోవడం అన్ని కూడా నిబంధనల విరుద్ధంగా జరిగింది. అయితే వాటిని కొంత తన వ్యక్తిగతంగా కూడా వాడుకునే ఆరోపణ వినిపిస్తుంది. కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి బెదిరింపులకు పాల్పడ్డాడు, వారి వీక్నెస్ తీసుకుని వారికి ఫోన్లు చేసి వాళ్ళకు బెదిరించే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి మరి ఇంకా ఈ కేసులు ఇంకెలాంటి సంచలనాలు వెలుగు చూడబోతున్నాయని కూడా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా 3వ రోజు అయితే విచారణ కొనసాగుతుంది. మొత్తం 7 రోజుల పాటు పూర్తిగా విచారించిన తర్వాతే కీలక వ్యక్తులకు నోటీసులు అందించడానికైతే దాదాపు సర్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే రోజుల్లో మాత్రం ఈ కేసు మరింత సంచలనంగా మారబోతుంది అనేది మాత్రం కాదలే నిజం. రైట్, థ్యాంక్ యూ రమణ.